డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. దేవునికి మహిమగలనుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడండి, మమ్మల్ని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల యొక్క సారాంశాన్ని శుభ శుక్రవారం నాడిన ప్రతి సంఘంలో ధ్యానిస్తారు. ఎందుకు శుభ శుక్రవారం నాడున ప్రపంచమంతా దాదాపు అన్ని సంఘాల్లో 7 మాటల గురించిన ధ్యానం నడుస్తూ ఉంటుంది. మీరు యూదుల యొక్క ఆచారానికి వెళ్తే, యూదుల యొక్క ఆచార ప్రకారం వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఇంటిలో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, తన పిల్లలందరినీ పిలిపించి లాస్ట్గా ఏం చేస్తారంటే మాటలు పలుకుతారన్నమాట. లాస్ట్ వర్డ్గా యాకోబు పలికాడు. యోసేపు కూడా లాస్ట్గా చనిపోతున్నాడు అనగా యోసేపు పలికిన మాటలు ఆదికాండ 50 అధ్యాయం 24-25లో రాయబడి ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే జాకబు ఇంకా చనిపోతున్నాడు అనగా ఆయన కూడా ఏం చేస్తాడంటే మరి మాట్లాడటం, జాకబు కూడా మాట్లాడటం జరుగుతుంది. జాకబు పలికిన ఆ ఆఖరి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఆయన పిల్లలందరినీ పిలిపించి జాకబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు లాస్ట్గా కొన్ని ఆశీర్వాదకరమైన మాటలు పలకటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవనామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ క్రమంలోనే దేవుని బిడ్డలారా, యేసు కూడా లాస్ట్గా కొన్ని మాటలు పలకటాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. దేవనామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ దినాల్లో పెద్దలు ఇలా మాట్లాడుతున్నప్పుడు, లాస్ట్ మాటలు పలుకుతున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఊరిలో పెద్ద పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలందరూ పిలిపిస్తారు. పిల్లలందరూ రౌండ్గా నిలబడమని చెప్పి ఆ పెద్దల సమక్షంలో ఇంకా వాళ్ళు ఎవరెవరికి ఏ బాధ్యతలు అయితే ఉందో, ఎవరెవరికి ఏ ఆస్తి, ఏ పంపకమైతే ఉందో అవన్నిటినీ పలకటాన్ని మనం యూదుల యొక్క ఆచారంలో చూడగలుగుతున్నాం. ఇదే క్రమంలోనే యేసుక్రీస్తు వారు యాకోబు ఎలాగైతే ఆదికాండ 49 అధ్యాయంలో, యోసేపు 50 అధ్యాయంలో, ఆదికాండ 50 అధ్యాయంలో లాస్ట్ తొలి పలుకులు ఏదైతే పలికాడో
దేవుని బిడ్డలారా, అలాగే యేసు మత పెద్దల మధ్యలో తన పిల్లల మధ్యలో పలికిన మాటల్ని వేద పండితులు 7 మాటల కింద డివైడ్ చేసి మన ముందు ఉంచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ 7 మాటల్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఒకే ఒక సత్యం రిపీటెడ్గా వస్తుంది. ఒకే ఒక సత్యాన్ని నొక్కి చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. అదే ఈరోజు మూలము, జీవము, పునాది కూడా. సిలువలో వేలాడుతూ లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి అని సంబోధించి వీరిని క్షమించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత రెండవది మాట చూస్తే, ఈ రెండవది మాట యేసు పలుకటానికి 2 దొంగల్లో ఒక దొంగోడు చేసిన ప్రార్థనను మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం చెప్పండి. 2 దొంగల్లో ఒక దొంగ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అప్పుడే లూకాసు సువార్తలో ప్రభు ఏమన్నాడంటే, ఆ 23వ అధ్యాయం ఏమన్నాడంటే, ఈరోజు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావని ప్రభు పలుకటాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మళ్ళా 3వ మాట వేరొక సందేశాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. 4వ మాటకు వస్తే, నేను ఏం చెప్పాలనుకుంటున్న అంశం అక్కడ 4వ మాటలు కూడా కనపడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదువుతాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ 4వ మాటలు కూడా మనకి ఏం కనపడుతుందంటే, స్టేట్మెంట్ కాదు, ఇది ప్రార్థన చేసుకుంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ 5వ మాటలు మనం చూస్తే, నేను తప్పిక కలిగి ఉన్నాను అన్నాడు. అది యోహాను సువార్త 19:27లో ఉంది. అది మళ్ళీ అది స్టేట్మెంట్ అన్నమాట. తర్వాత యోహాను సువార్త 19:30లో తండ్రిని చూసి పలికిన మాట చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రార్థన కనపడుతుంది. చివరి మాట ఏంటంటే, లూకాసు సువార్త 23:46లో ఏమని ఉందంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. అందరు నా వైపు చూడండి. యేసు పలికిన మొదటి మాట లూకాసు సువార్త 23:34. తర్వాత యేసు పలికిన 4వ మాట మత్తయి సువార్త 27:46. తర్వాత యేసు పలికిన 6వ మాట యోహాను సువార్త 19:30. తర్వాత 4వదిగా లూకాసు సువార్త 23:46లో 7వ మాట కింద ప్రభు పలికిన మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని పలికిన మాట. ఈ 7 మాటల్లో ఈ 4 మాటలు ఒకే సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. అదేంటి తెలుసా? ప్రార్థన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి. 7 యేసు ప్రభు పలికిన 7 మాటల్లో మనకు తెలియపరిచేది ఏదంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన. యేసుక్రీస్తు సిలువలో చేసిన ప్రార్థన గురించి మనకు తెలియపరుస్తున్నాయి. ఈ దినాల్లో ప్రార్థన అని బలిపీఠము పూర్తిగా నేలమట్టం చేయబడి ఉంది. ప్రార్థన అని బలిపీఠము సాతాను చేత కూల్చబడి ఉంది, నేలమట్టం చేయబడి ఉంది. బైబిల్లో ఈ ప్రార్థన అనేది బలిపీఠానికే పోల్చబడ్డాయి. ఆదికాండం 12వ అధ్యాయం మీరు చదివితే
అబ్రహాము దేవుడు ఎక్కడైతే దర్శించాడో అక్కడ ఒక బలిపీఠం కట్టాడంట. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. తర్వాత మరలా 12:8 చదివితే యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. యెహోవా నామములో ప్రార్థన చేస్తాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడంట. అంటే బలిపీఠాలకు అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం మనకు బలిపీఠం దేన్ని సూచిస్తుందంటే ప్రార్థనను చెప్పేస్తుంది. అనేక మంది యొక్క బలిపీఠ క్రైస్తవుల యొక్క అనేక మంది యొక్క బలిపీఠం నేలమట్టం చేయబడి ఉంది. ఏలియా కాలంలో కూడా ప్రజలు బలిపీఠం లేకుండానే ప్రార్థన లేకుండానే జీవించారు. అప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం చదివితే బైబిల్లో రాయబడి ఉంది, బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేశాడంట ఏలియా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. బలిపీఠం కట్టాడని ఉంది. బలిపీఠం కట్టేసి వెళ్ళిపోలేదు. తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన ఏంటో 37వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ మన అందరి యొక్క పాప క్షమాపణ కోసం, ప్రాయశ్చిత్తం కోసం చనిపోతూ పలికిన 7 మాటల్లో 4 మాటలు ఒకే సత్యాన్ని నొక్కి చెప్తుంది. ఏంటంటే ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏం చేయాలంటే ప్రార్థనలో నీ జీవితం కట్టుకోవాలి. చాలామంది ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియట్లేదు. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదో కూడా తెలియట్లేదు. దేనికి మొదటి స్థానం ఇవ్వాలో, దేనికి కడపటి స్థానం ఇవ్వాలో కూడా తెలియట్లేదు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పలికిన 7 మాటల్లో 4 మాటలు ప్రార్థన గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ కనపడుతున్నాడు సిలువలో. కాబట్టి సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు మీకు ఇచ్చే హెచ్చరిక, మొదటి హెచ్చరిక ఏంటంటే ప్రార్థనకి నువ్వు ఏం చేయకూడదంటే కుంటి చాకులు చెప్పకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభును అప్పటికే భయంకరంగా కొట్టేశారు, కొరడాలతో కొట్టారు, భయంకరంగా కొట్టారు. పైన ఉన్న చర్మం ఊడిపోయినట్టుగా వేలాడుతున్నట్టుగా కొట్టారు. ముళ్ళు కిరీటము, ఆ ఒక్కొక్క ముళ్ళు ఇంతంత పొడవు ఉంటుందన్నమాట. ఆ ముళ్ళతో కిరీటము తయారు చేసి యేసు ప్రభు తల మీద ఉంచి ఆడ తర్వాత ఆ ముళ్ళు లోపలికి వెళ్ళాన సుత్తి తీసుకొచ్చి కొట్టారు. తలంతా ఎంత నొప్పిగా ఉంటుంటారు. నేను ఎప్పుడో తీసినప్పుడు చిన్న ఒక ముళ్ళు లాంటిది కుచ్చుకుంది, చిన్నది. కానీ ఈ వేల్లో 3 రోజులు నొప్పి పోలేదు. చాలా బాధపడుతూ ఉన్నాను. నోట్లో పెట్టుకున్నాను ఆ నొప్పి పోతాయేమని. 3 రోజులు, చిన్నది, చాలా చిన్నది. కానీ యేసు ప్రభుకు ఇంత పొడవున్న ముళ్ళు 17 ముళ్ళు అంట. ఎన్ని ముళ్ళు? 17 ముళ్ళతో ఒక కిరీటం తయారు చేసి యేసు తల మీద ఉంచి సుత్తి తీసుకొచ్చి గట్టిగా కొట్టినప్పుడు లోపలికి దిగిపోయి ఉంటుంది. ఈ తలంతా ఎంత నొప్పిగా బాధగా ఉంటుంటుందో చూడండి. సాతాను ఎందుకు అలా కొట్టించాడంటే లాస్ట్ మాటలు పలకకూడదని ఒక మొదటి కారణం. యూదులకు ఆచార ప్రకారం పెద్దోళ్ళందరూ ఏం చేస్తారంటే ఆఖరి మాటలు దేవుని దగ్గరికి వెళ్ళకముందు ఆఖరి మాటలు పలుకు వెళ్తారు. అదే ముందు చెప్పాను, యాకోబు, యోసేపు, అబ్రహాము. ఈ ఆఖరి మాటలు ఎక్కడ ప్రపంచంతటికి వెళ్ళిపోతాయేమనుకొని ఆఖరి మాటలు పలకకూడదని ఆయనకు మతి స్వాధీనం లేకుండా పోవాలి. ఇలా కొట్టడం వలన బుర్ర పని చేయకుండా పోవాలి. ఆయనకు మాట రాకూడదని కొట్టారు, కానీ మాట్లాడాడు.
కొట్టండి, గట్టిగా చెప్పట్లేదు నా పరిచయం. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఇలా కొట్టడం వలన ప్రార్థన చేయడం మానేస్తాడేమో అనుకున్నాడు. ఎవరు? ఇలాగ గట్టిగా కొట్టేసి నొప్పి రప్పించడం ద్వారా యేసు ప్రార్థన జీవితం ఆగిపోతుంది, ఇంకా ప్రార్థన చేయలేడు అనుకున్నారు. తండ్రి యొక్క సహాయాన్ని కోరలేడు అనుకొని ఆయన్ని సిలువలో కూడా, సిలువ వేయబడిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. యేసు ప్రభు ప్రార్థన ఆపాలి. ఎవరి ప్లాన్ అది? సాతాన్ ప్లాన్. ఇంత నొప్పిలో, ఇంత బాధలో యేసు ప్రభు ఏం చేయలేదు? ప్రార్థన చేయటం మానలేదు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేయటం మానలేదు. ఈరోజు ఒక చిన్న తలపూట వస్తే ప్రార్థన మానేస్తారు. కొంచెం నీరసంగా ఉంటే ప్రార్థన మానేస్తారు. అడిగితే ఏంటి ఈరోజు ప్రార్థన చేశారంటే చేయలేదు, ఎందుకంటే నీరసంగా ఉందండి. ఇంటిలో ఎవరైనా చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తారు. నువ్వు చేసేది రోజుకు 1 గంట. ఆ గంట ప్రార్థన కూడా క్రమం తప్పకుండా నువ్వు చేయకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడని చెప్పుకోవాలి? ఎలా క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు? ప్రార్థనే జీవం. చేపను మనం నీళ్ళుండి బయటికి తీసామనుకోండి, ఎంతోసేపు నీళ్ళుండి బయటకు వచ్చిన చేప బ్రతకదు. అవునా కాదా చెప్పండి? అలాగే ప్రార్థన అనే ఆ స్థలాన్ని విడిచిపెట్టి, ఆ సరిహద్దును విడిచిపెట్టి, ఆ గూడారమును విడిచిపెట్టి బయటికి వచ్చావా, నువ్వు ఎంతో కాలం బ్రతకవు. ఆత్మ సంబంధమైన మరణం నిన్ను ఆవరించేస్తాయి. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో చూడు బిడ్డ, నన్ను కొట్టారు, కొరడాలతో కొట్టారు, నాకు ముళ్ళు కిరీటం తల మీద ఉంచి ఆ ముళ్ళు లోతుకు దిగులాగా కొట్టారు, నా చేతులు మేకులతో కొట్టారు, నా పాదాలు మేకులతో కొట్టారు, కొరడాలతో దెబ్బలు తిన్నాను. ఇంత నొప్పిలో కూడా నేను ప్రార్థన మానలేదు. నువ్వు ఎలా మానేసగలుగుతావు? కుంటి చాకులు చెప్తున్నావే, నేను కుంటి చాకులు చెప్పానా అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో 7 మాటల్లో 4 మాటలు ప్రార్థనలో పలికిన మాటలు. అది ప్రార్థన. 7లో 4 మాటలు ప్రార్థన కనపడుతుంది. కాబట్టి ప్రార్థనకి నువ్వు కుంటి చాకులు చెప్పకూడదనేది మొదటిగా దేవుడిచ్చిన సందేశమే ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కష్టమైన నష్టమైన ప్రార్థన మానకూడదు. నాతో సేవకు వచ్చిన కొత్తల్లో దేవుడు పలికిన మాటలు ఏంటో తెలుసా? 9 సూత్రాలు ఇచ్చాడు. ఒంటరిగా ఉంటే నాతో మాట్లాడు, నలుగురితో ఉంటే నా గురించి మాట్లాడు. అందరూ చెప్పండి. ఒంటరిగా ఉంటే నాతో మాట్లాడు, నలుగురితో ఉంటే నా గురించి మాట్లాడు. ఈరోజు కూడా పని చేస్తున్నా. నేను ఒంటరిగా ఉన్నాను అనుకోండి, ప్రార్థన చేసుకుంటా. అదే నా అలవాటు, అదే నా జీవన శైలి. నలుగురితో ఉన్నాను అనుకోండి, ప్రభు గురించే మాట్లాడతా. నేను ఖాళీగా ఉండను. రోజు ఎక్కడో ఒక చోటుకు దేవుని యొక్క సువార్తకు వెళ్ళిపోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక తీర్మానం చేశాను, వాక్యం చెప్పకుండా భోజనం చేయకూడదు. హల్లెలూయా. పైగా నేను రోజుకు 1 పూటే భోజనం చేస్తా. మొదటిది ఏమన్నాడు? ఒంటరిగా ఉంటే నాతో మాట్లాడు, నలుగురితో ఉంటే నా గురించి మాట్లాడు. ఈరోజు కూడా అదే పాటిస్తాను. నలుగురితో ఉంటే దేవుడి గురించి మాట్లాడతాను. పొరపాటున ఏ దేవ సేవకుల గురించి మాట్లాడాను. కొంతమంది నాకు వ్యతిరేకంగా స్వస్థతల గురించి కానీ, అద్భుతాల గురించి కానీ, లేకపోతే ఏవేవో రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా లైఫ్ గురించి, నా సమర్పణ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఎప్పుడు నోరు విప్పను. మనము క్షయ బీజీ నుండి కాక అక్షయ బీజీ నుండి జన్మించిన వారము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది, మనం వాక్యం చేత జన్మించాం. అందరు చెప్పండి. వాక్యం ద్వారా జన్మించాం. ఆత్మీయ జన్మం వాక్యం ద్వారా, భాగీయ జన్మం తల్లిదండ్రుల కలయిక ద్వారా, మీ అమ్మ నాన్న కలయిక ద్వారా భాగ్యంగా దేవుడు జన్మించావు. శారీరకంగా నేను కన్నారు. కానీ దానితో పాటు ఆత్మీయ జన్మం కూడా ఉంది.
ఈ ఆత్మీయ జన్మ ఎలా జరిగిందంటే సాక్షాత్తుగా వాక్యం ద్వారా నువ్వు జన్మించావు. వాక్యం ద్వారా నువ్వు జన్మించావంటే నీలో ఏముంది, ఏ బ్రీడ్ ఉంది, ఏ పోలిక ఉంది, ఏ రూపం ఉందంటే వాక్యం ఒక రూపం ఉంది. కొట్టండి గట్టిగా, చెప్పండి, నపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మంచి మధురంగా ఉన్న, మంచి తీయగా ఉన్న ఒక మామిడి చెట్టు విత్తనాన్ని తీసి పక్కన నేను నాటాను. అది ఆ మామిడి చెట్టు నుండి తీయబడింది. ఇప్పుడు నేను ఏ మామిడి చెట్టు నుండి తీసానో విత్తనం, సీడు, ఇప్పుడు అది పైకి వచ్చేసింది, మొలకెత్తి పైకి వచ్చింది, కాయ కాస్తుంది, పండు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పండు ఎలా ఉంటుంది చెప్పండి, గట్టిగా చెప్పండి. తీయగా ఉంటుంది. ఎందుకు? తీయని చెట్టు నుండి తీయబడింది కాబట్టి. వాక్యం ద్వారా జన్మించా నేను. వాక్యం ఎవరు? ఏ దేవుడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడైతే ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. ఆయన పేరు యేసుక్రీస్తు. కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. సో నా బ్రీడ్ ఏంటి, నా ఛాయ ఏంటి, నాలో ఉన్న స్వభావం ఏంటి అంటే యేసుక్రీస్తు ఒక స్వభావం, యేసుక్రీస్తు ఒక జీవితం, యేసు ఒక పుట్టుకే ప్రార్థనతో కూడిన పుట్టుక. ఆమేన్ చెప్పండి. లూకా సువార్త 3:21 యేసు ప్రభు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎలా ప్రారంభించాడు? బైబిల్ చెప్తుంది ప్రార్థనతో ప్రారంభించాడు. లూకా సువార్త 3:21 ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత 4వ అధ్యాయానికి వస్తే ఆయన ఉపవాస ప్రార్థనకి వెళుతున్నాడు. గట్టిగా చెప్పండి, కూడా తప్పరచండి హల్లెలూయా. గట్టిగా ఉపవాస ప్రార్థనకి 40 రోజులు ఉపవాస ప్రార్థనకి కొనుగోబడ్డాడు. 5వ అధ్యాయానికి వస్తే పేదరు ప్రార్థన, కుష్ఠరోగి ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవుని వెంబడించేవారు ప్రార్థన యోహాను సువార్త 5వ అధ్యాయంలో కనపడుతుంది. 6వ అధ్యాయానికి వస్తే యేసుక్రీస్తు ఒక రాత్రి ప్రార్థన గురించి రాయబడి ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఒక రాత్రి ప్రార్థన రాయబడి ఉంది. నాకు ఇంకా లూకా సువార్త 24వ అధ్యాయం దాకా ఈ ప్రార్థన 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 అనేది కొనసాగించబడుతుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దగ్గర అన్ని అధ్యాయంలోనూ, లూకా సువార్తలో రాయబడిన అన్ని అధ్యాయంలోనూ ప్రార్థన అంశం కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రార్థన గురించి పూర్తిగా రాసిన వాడు ఎవరంటే లూకా. అందుకొరకు లూకా సువార్తను ఏమని కూడా పిలవచ్చంటే సువార్త మాత్రం కాదు, అది ప్రార్థన గ్రంథం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. లూకా సువార్త ప్రార్థన సువార్త. గట్టిగా చెప్పండి, కూడా తప్పరచండి హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి 7 మాటల్లో ప్రార్థన అనే అంశం ప్రాముఖ్యమైన అంశంగా మాకు కనపడుతుంది ప్రభువా. నువ్వు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చావు కాబట్టి ఈ సిలువలో పలికిన 7 పలుకుల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము తండ్రి. ఈ సంఘస్థులు ప్రార్థించేవారుగా చేయండి. ఈ గ్రామంలో ప్రార్థన పరులు వచ్చినగాక, అభిషక్తులు వచ్చినగాక. అయ్యా, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ఈ గ్రామ రక్షణ కొరకు రోధించేవారు లేపబడుదురుగాక, విజ్ఞాపన పరులు లేపబడుదురుగాక, దేశ క్షేమం కోసం రోధించి ప్రార్థన చేసేవారు లేపబడుదురుగాక.
అటు అభిషేకం దయచేయమని దీవించమని యేసు నామములో ఉజ్జీవరగలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పరచండి. హల్లెలూయా. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.